Morning, all of you. I am K. Shivkumar, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanni University, Rajahmundry. మనం సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ వచ్చేసరికి స్టాటిస్టిక్స్ పేపర్ ఏంటి మనకి స్టాటిస్టికల్ మెథడ్స్. ఈ స్టాటిస్టికల్ మెథడ్స్లో మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే సెకండ్ యూనిట్ నుండి 4 టాపిక్స్ 3 టాపిక్స్ మనం చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ థర్డ్ యూనిట్ ఏంటి కర్వ్ ఫిట్టింగ్ నుంచి కూడా మనం 4 టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి మనకి ఏంటి ఫోర్త్ యూనిట్ ఎట్రిబ్యూట్స్. ఈ ఎట్రిబ్యూట్స్లో కూడా మనం ఆల్రెడీ ఒక క్లాస్ చూసుకున్నాం. అదేంటి ఫస్ట్ క్లాస్ చూసుకున్నాం. ఏంటి అసలు ఎట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ. ఎట్రిబ్యూట్ అంటే ఏంటి మనకి క్వాలిటీని ఎట్రిబ్యూట్ అంటాం. అదే ద క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ కెనాట్ బి మెజర్డ్ క్వాంటిటేటివ్లీ. సచ్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ని ఎట్రిబ్యూట్స్ అని చెప్పుకున్నాం. అలాగే ఎట్రిబ్యూట్స్ తర్వాత క్లాసిఫికేషన్ అంటే ఏంటో కూడా చెప్పుకున్నాం. అలాగే క్లాసిఫికేషన్లో 2 టైప్స్ ఉంటాయన్నాం. ఏంటవి? డికోటమస్ క్లాసిఫికేషన్, అలాగే మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్. డికోటమస్ క్లాసిఫికేషన్ గురించి, మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ గురించి చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ గురించి కూడా చెప్పుకున్నాం. క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఆ తర్వాత టాపిక్ వచ్చేసి ఆర్డర్ ఫ్రీక్వెన్సీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటి? ఆర్డర్ ఫ్రీక్వెన్సీ. తర్వాత రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఏంటి? క్లాస్ ఫ్రీక్వెన్సీస్ యొక్క రిలేషన్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. అలాగే నోట్ అని రాసుకున్నాం. నోట్లో మనం 6 or 7 పాయింట్స్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ సింబల్స్ ఆర్ ఆపరేటర్స్. ఏంటి? ఆల్జీబ్రాయిక్ సింబల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే వాటిపైన మళ్ళీ మనం 2 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆ 2 ప్రాబ్లమ్స్ తర్వాత మనకి థర్డ్ ప్రాబ్లం కూడా ఉంది. ఆ థర్డ్ ప్రాబ్లం చూసుకుని తర్వాత వాటి మీద థీరమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే చూడండి. థర్డ్ ఏంటి? యాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ 23,713 households was made in an urban and rural mixed locality. Of these, 1618 farmers, 2015 well-to-do and 770 families were having at least one graduate. Of these graduate families, 335 were those farmers and 428 were well-to-do. Also 587 well-to-do families were those of farmers, and out of them only 156 were having at least one of their family member as graduate. Obtain all the ultimate class frequencies. అంటే ఏం చూడండి. యాన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ 23,713 households was made in an urban and rural mixed locality. ఏంటి? ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎన్ని ఇళ్ళ మీద? 23,713 మంది మీద ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఎక్కడ? అర్బన్ అండ్ రూరల్ మిక్స్డ్ లొకాలిటీని తీసుకుని. ఆఫ్ దీస్ 1618 ఫార్మర్స్ అంటే 1618 మంది ఫార్మర్స్ ఉన్నారు. అలాగే 2015 well-to-do అంటే well-to-do అంటే సంపన్నులు, సమృద్ధి గల అంటే ఉన్నవాళ్ళు 2015 మంది well-to-do అన్నాడు. అండ్ 770 ఫ్యామిలీస్ వేర్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 గ్రాడ్యుయేట్. 770 ఫ్యామిలీస్లో అట్లీస్ట్ 1 గ్రాడ్యుయేట్ అనేవాడు ఉన్నాడనమాట. ఆఫ్ దీస్ గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్ 335 ఏంటి? అందరూ గ్రాడ్యుయేట్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని? 335 వేర్ దోస్ ఫార్మర్స్ అండ్ 428 వేర్ well-to-do. ఆల్సో 587 well-to-do families వేర్ దోస్ ఆఫ్ ఫార్మర్స్ and out of them only 156 were having at least one of their family member as graduate. ఏంటి? వేర్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్ యాజ్ గ్రాడ్యుయేట్. ఒక్కరైనా ఫ్యామిలీ మెంబర్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా. అప్టైన్ ఆల్ ది అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఆల్ ది అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేది కట్టమన్నాడు. సొల్యూషన్ చూద్దాం. లెట్ ద అట్రిబ్యూట్స్ ఫార్మింగ్ డినోటెడ్ బై ఏ. ఏంటి? ఫార్మింగ్ అంటే ఫార్మర్స్.
లెట్ ది అట్రిబ్యూట్స్ ఫార్మింగ్ డినోటెడ్ బై ఏ, వెల్ టు డూ డినోట్స్ బై బి అంటే సంపన్నులు బి, అండ్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ గ్రాడ్యుయేట్ డినోటెడ్ బై సి. ఏంటి, ఒక్క గ్రాడ్యుయేట్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళనేమో సి కింద డినోట్ చేసుకున్నాం. సో క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుంది 23,713 అంటే మొత్తం ఫ్యామిలీస్. అలాగే బ్రాకెట్ ఏ అంటే ఫార్మింగ్ డినోటెడ్ బై ఏ అని కన్నాం. ఇక్కడ ఫార్మింగ్ ఫ్రీక్వెన్సీ మాట. బ్రాకెట్ ఏ ఈక్వల్ టు ఎంత 1618. బ్రాకెట్ బి అంటే వెల్ టు డూ యొక్క ఫ్రీక్వెన్సీ 2015. బ్రాకెట్ సి ఏమనుకున్నాం, అట్లీస్ట్ వన్ గ్రాడ్యుయేట్ అన్నాడు ఫ్రీక్వెన్సీ. బ్రాకెట్ సి అంటే అట్లీస్ట్ వన్ గ్రాడ్యుయేట్ ఫ్రీక్వెన్సీ 770. నెక్స్ట్ బ్రాకెట్ ఏసీ అంటే ఏంటి, ఫార్మింగ్ ఫ్రీక్వెన్సీ ప్లస్ వన్ గ్రాడ్యుయేట్. అంటే వాళ్ళ ఇంట్లో ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే ఒక గ్రాడ్యుయేట్ ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని 335. అలాగే నెక్స్ట్ది వచ్చేసి సంపన్నులు సమృద్ధి అంటే ఫార్మింగ్ చేయని వాళ్ళు బి కదా, వెల్ టు డూ ఉన్నవాళ్ళు. దాంట్లో వాళ్ళు మరియు వన్ గ్రాడ్యుయేట్ ఫ్రీక్వెన్సీ ఎంత, బ్రాకెట్ బీసీ 428. అలాగే బ్రాకెట్ ఏబి అంటే ఫార్మింగ్ చేస్తూ ఉండి వాళ్ళ వెల్ టు డూ అంటే సమృద్ధి గల వాళ్ళు, బాగా ఉన్నవాళ్ళు ఉండి వాళ్ళ ఫార్మింగ్ చేసేవాళ్ళు 587 ఫ్యామిలీస్. అలాగే బ్రాకెట్ ఏబిసి అంటే ఏంటి, ఫార్మింగ్ ప్లస్ వెల్ టు డూ ప్లస్ అట్లీస్ట్ వన్ గ్రాడ్యుయేట్ అంటే వెల్ టు డూ సంపన్నులు విండి వాళ్ళు ఫార్మింగ్ చేస్తూ, అలాగే వాళ్ళ ఇంట్లో వన్ గ్రాడ్యుయేట్, వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని 156. నెక్స్ట్ వీటిలన్నిటికీ మనం అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ బ్రాకెట్ ఏబి గామా ఏంటి, ఇంకా థర్డ్ ఆర్డర్ కట్టాలి. థర్డ్ ఆర్డర్ కట్టేటప్పుడు ఏబి గామా బ్రాకెట్ ఏబి గామాని ఎలా రాసుకున్నాం, ఏబి ఇంటూ 1 - సి కింద రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు ఏబి ఇంటూ 1 - సిని మల్టిప్లై చేస్తే బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు 587 - 156. వాల్యూస్ ఉన్నాయి కదా, బ్రాకెట్ ఏబి అంటే 587, బ్రాకెట్ ఏబిసి అంటే 156. సో ఎంత వచ్చింది, బ్రాకెట్ ఏబి గామా 431. సెకండ్ది వచ్చేసి ఏంటి, బ్రాకెట్ ఏ బీటా సి. దీన్ని ఎలా రాసుకున్నాం, ఏ బీటా సిని ఏ ఇంటూ 1 - బి ఇంటూ సి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, బ్రాకెట్ ఏసి మైనస్ బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు 335 - 156. బ్రాకెట్ ఏసి ఎంత 335 మైనస్ ఏబిసి ఎంత 156. ఎంత వచ్చింది, ఏ బీటా సి 179. నెక్స్ట్ ఏంటి, బ్రాకెట్ గామా బీసీ బ్రాకెట్ ఆల్ఫా బీసీ దట్ ఈక్వల్ టు ఆల్ఫా బీసీని ఎలా రాసుకున్నాం, 1 - ఏ ఇంటూ బీసీ కింద రాసుకున్నాం. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, బ్రాకెట్ బీసీ మైనస్ బ్రాకెట్ ఏబీసీ. సో దట్ ఈక్వల్ టు బ్రాకెట్ బీసీ ఎంత మనకి 428 మైనస్ బ్రాకెట్ ఏబీసీ ఎంత 156 దట్ ఈక్వల్ టు 272. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్ ఏ బీటా గామా దట్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకున్నాం, ఏ బీటా గామాని బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ ఏసి ప్లస్ ఏబిసి అంటే ఏ ఇంటూ 1 - బి ఇంటూ 1 - సి కింద రాసుకున్నాం. ఏ బీటా గామాని ఎలా రాసుకున్నాం, ఏ ఇంటూ 1 - బి ఇంటూ 1 - సి కింద రాసుకున్నాం. సో అదేమవుతుంది, బ్రాకెట్ ఏ మైనస్ బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ ఏసి ప్లస్ బ్రాకెట్ ఏబిసి. సో దట్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ వాల్యూ ఎంత 1618 మైనస్ బ్రాకెట్ ఏబి ఎంత 587 మైనస్ బ్రాకెట్ ఏసి ఎంత 335 ప్లస్ బ్రాకెట్ ఏబిసి ఎంత 156 దట్ ఈక్వల్ టు ఓవరాల్గా ఏ బీటా గామా ఎంత వచ్చింది 852. నెక్స్ట్ ఆల్ఫా బి గామా వచ్చేసి ఎలా రాసుకున్నాం చూడండి.
ఆల్ఫా అంటే 1 మైనస్ ఏ ఇంటూ బి ఇంటూ గామా అంటే 1 మైనస్ సి కింద రాసుకున్నాం. సో ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే బ్రాకెట్ బి మైనస్ బ్రాకెట్ ఏబి మైనస్ బ్రాకెట్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఏబిసి ఈక్వల్ టు మన దగ్గర వాల్యూస్ ఉన్నాయి. బ్రాకెట్ బి అంటే ఎంత 2015 మైనస్ ఏబి అంటే ఎంత 587 మైనస్ బీసీ అంటే 428 ప్లస్ ఏబిసి అంటే 156. ఓవరాల్గా ఆల్ఫా బి గామా ఎంత వచ్చింది 1156. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా సి. ఆల్ఫా బీటా సి ఎలా రాసుకున్నాం, 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి ఇంటూ సి కింద రాసుకున్నాం. దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, బ్రాకెట్ సి మైనస్ బ్రాకెట్ ఏసి మైనస్ బ్రాకెట్ బీసీ ప్లస్ బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు బ్రాకెట్ సి వాల్యూ ఎంత 770 మైనస్ బ్రాకెట్ ఏసీ ఎంత 335 మైనస్ బ్రాకెట్ బీసీ ఎంత 428 ప్లస్ ఏబిసి ఎంత 156. ఓవరాల్గా ఆల్ఫా బీటా సి ఎంత వచ్చింది 163. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామాని ఎలా కడతాం, మనకి దగ్గర ఆల్ఫా బీటా గామా వాల్యూస్ లేవు. సో దట్ ఈక్వల్ టు మన దగ్గర ఏమున్నాయి, ఏబీసీ ఉన్నాయి, ఏబిబిసి ఏసీ అలాగే ఏబిసి వాల్యూస్ ఉన్నాయి. సో దీన్ని ఎలా రాసుకున్నాం, ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి ప్లస్ బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ ఏసి మైనస్ ఏబిసి బ్రాకెట్ ఏబిసి దట్ ఈక్వల్ టు మన దగ్గర వాల్యూస్ ఉంది. క్యాపిటల్ ఎన్ వాల్యూ 23,713 మైనస్ బ్రాకెట్ ఏ ఎంత 1618 ప్లస్ బ్రాకెట్ బి 2015 ప్లస్ బ్రాకెట్ సి 770 ప్లస్ బ్రాకెట్ ఏబి ఎంత 335 ప్లస్ బ్రాకెట్ బీసీ 428 ప్లస్ బ్రాకెట్ ఏసీ 587 మైనస్ బ్రాకెట్ ఏబిసి ఎంత 156. ఓవరాల్గా ఆల్ఫా బీటా గామా ఎంత వచ్చింది 20,504 వస్తుంది. ఎంత 20,504. ఆల్ఫా బీటా గామాని ఎలా రాసుకున్నాం మనం, క్యాపిటల్ ఎన్ ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి ఇంటూ 1 మైనస్ సి కింద రాసుకోవాలి. ఏంటి, క్యాపిటల్ ఎన్ ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి ఇంటూ 1 మైనస్ సి కింద రాసుకుంటే అప్పుడు ఇలా వస్తుందన్నమాట. ఎన్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ మైనస్ ఏబిసి కింద వస్తుందన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి థీరం చూడండి. A1 A2 of etc. AI of etc. AN be the presence of n small n attributes, then show that A1 A2 of etc. AI of etc. AN greater than or equal to bracket A1 plus bracket A2 plus of etc. bracket AN minus n minus 1 into capital 1 అని ప్రూవ్ చేయాలన్నమాట. ఏంటి, A1 A2 of etc. AI of etc. AN be the presence of n attributes అనుకోండి. దెన్ షో దట్ ఏంటి, ఈ A1 A2 of etc. AI of etc. AN అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ A1 ప్లస్ బ్రాకెట్ A2 ప్లస్ బ్రాకెట్ A3 of etc. బ్రాకెట్ AN మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ 1 అని చూపించాలి. చూద్దాం, ప్రూఫ్ చూద్దాం. ఇఫ్ A1 A2 of etc. A of etc. AN be presence of attributes, then alpha 1 alpha 2 of etc. alpha of etc. alpha n be their respective options. అంతే కదా, A1 A2 అనేవి ప్రజెన్స్ అయితే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేవి ఆబ్సెన్స్ అవుతుంది. అంతే కదా, మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. A1 A2లేమో క్యారెక్టరిస్టిక్స్ అనేవి ప్రజెన్స్ అవుతే సింబల్స్ అనేవి ఆప్షన్స్గా చెప్పుకుంటామని చెప్పాం. A1 A2 ప్రజెన్స్ అయితే ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనేవి మనకి ఆబ్సెన్స్ అని చెప్పాను. సిన్స్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్, ఏంటి, వీ నో దట్ all the presence and absence of attributes are always positive. అవునా కదా,
ఏంటి మనకు తెలుసు, ఆల్ ది ప్రెజెన్స్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. సో సిన్స్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్ అన్నాం. నాన్ నెగిటివ్ అయితే ఏమవుతుంది, లెట్ ఏమనుకోమన్నాడు, α1 α2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద తీసుకోమన్నాడు. ఏంటి వీ హ్యావ్ ఏమని తెలుసు, α1 α2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దీన్ని ఎలా రాసుకుంటాం, ఫ్రీక్వెన్సీ n ఇంటూ 1 మైనస్ a1 ఇంటూ 1 మైనస్ a2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే n మైనస్ బ్రాకెట్ a1 మైనస్ బ్రాకెట్ a2 ప్లస్ బ్రాకెట్ a1 a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ బ్రాకెట్ a1 a2 ఇటు సైడ్ నుంచి n అటు సైడ్ n a1 a2 అటు తీసుకెళ్తే ఏమవుతుంది, a1 a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ a1 ప్లస్ బ్రాకెట్ a2 మైనస్ క్యాపిటల్ N. సో దీన్ని ఎలా రాసుకున్నాం, మళ్ళీ ఈ బ్రాకెట్ a1 a2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ a1 ప్లస్ బ్రాకెట్ a2 మైనస్ n ఎలా రాసుకున్నాం, 2 మైనస్ 1 కింద రాసుకున్నాం. అంటే 2 మైనస్ 1 అంటే 1 సో 2 మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ N కింద రాసుకున్నాం. దాన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. దాన్ని ఈక్వేషన్ 1 అనుకంటే అవర్ రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 2. అంతేనా, మనం చూపించవలసింది ఏంటి, a1 ప్లస్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా an మైనస్ n మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ N. సో స్మాల్ n ప్లేస్లో ఏముంది, 2 ఉంది. అప్పుడు ఏమవుతుంది, అవర్ రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ n ఈక్వల్ టు 2 అయితే a1 a2. అదే n ఈక్వల్ టు r అయితే లెట్ us assume అవర్ రిజల్ట్ ఈజ్ ఆల్సో ట్రూ ఫర్ n ఈక్వల్ టు r. ఏంటి, లెట్ us assume అవర్ రిజల్ట్ ఈజ్ ఆల్సో ట్రూ ఫర్ n ఈక్వల్ టు r అన్నాడు. సో ఏమవుతుంది, r అయితే a1 కామా a2 ఆఫ్ ఎక్సెట్రా ar గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ a1 ప్లస్ బ్రాకెట్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ బ్రాకెట్ ar మైనస్ n ఈక్వల్ టు r అంటే r మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ N. అంతేనా, స్మాల్ n ప్లేస్లో r తీసుకుంటే r మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ N. దాన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. నౌ ఫర్ n ఈక్వల్ టు r ప్లస్ 1 అయితే నెక్స్ట్ ఏంటి, n ఈక్వల్ టు 2 చూసాం, ట్రూ అయింది. n ఈక్వల్ టు r చూసాం, ట్రూ అయింది. నెక్స్ట్ నౌ ఫర్ n ఈక్వల్ టు r ప్లస్ 1 అయితే దీన్ని ఎలా రాసుకున్నాం చూద్దాం. a1 కామా a2 ఆఫ్ ఎక్సెట్రా ar ప్లస్ 1 ఈక్వల్ టు ఎలా రాసుకుంటాం దీన్ని, a1 కామా a2 కామా ఆఫ్ ఎక్సెట్రా ar కామా ar ప్లస్ 1. అంతేనా, ar ప్లస్ 1 ముందు టర్మ్ ఏముంటుంది ar. సో దీన్ని రాసుకోండి, RHSని LHS కింద రాసుకోండి. a1 కామా a2 ఆఫ్ ఎక్సెట్రా ar కామా ar ప్లస్ 1 అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకుంటాం, a1 కామా a2 కామా ఆఫ్ ఎక్సెట్రా ar ఆ టర్మ్ ఒకటి ప్లస్ ar ప్లస్ 1 బ్రాకెట్ ar ప్లస్ 1 టర్మ్ ఒకటి రాసుకున్నాం మైనస్ 2 మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ N. అంతేనా. సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది, a1 కామా a2 కామా ఆఫ్ ఎక్సెట్రా ar కామా ar ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ a1 ప్లస్ బ్రాకెట్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా బ్రాకెట్ ar మైనస్ r మైనస్ 1 ఇంటూ n. అంతేనా, a1 a2 ఆఫ్ ఎక్సెట్రా ar టర్మ్ ఏం రాసుకున్నాం, మనకు వచ్చింది కదా n ఈక్వల్ టు r ట్రూ. సో a1 ప్లస్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ar మైనస్ r మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ N ప్లస్ మనకి ఇంకేముంది ar ప్లస్ ఉంది బ్రాకెట్ ar ప్లస్ 1 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ n ఉంది. అంతేనా, 2 మైనస్ 1 ఇంటూ n. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి, నెక్స్ట్ స్టెప్ ఎలా రాసుకున్నాం, a1 కామా a2 ఆఫ్ ఎక్సెట్రా ar కామా ar ప్లస్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ a1 ప్లస్ బ్రాకెట్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా బ్రాకెట్ ar ప్లస్ బ్రాకెట్ ar ప్లస్ 1 మైనస్ r మైనస్ 1 ఇంటూ n చివరి తీసుకోండి మైనస్ అలాగే
-2 - 1 ఇంటూ n కామన్గా ఉంది కాబట్టి -r+1 - 1 ఇంటూ N. అవర్ రిజల్ట్ ఈజ్ ప్రూవ్డ్ ఫర్ n = r+1. సో ఎలా ఉంది, n = r+1 తీసుకుంటే సేమ్ అవర్ రిజల్ట్ ఈజ్ ప్రూవ్డ్ ఫర్ n = r+1. నెక్స్ట్ ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ n. సో ఏమవుతుంది, ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్ వాల్యూస్ ఆఫ్ n అయితే a1, a2 ఆఫ్ ఎక్సెట్రా an గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ a1 ప్లస్ బ్రాకెట్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా ప్లస్ బ్రాకెట్ an మైనస్ ఆఫ్ n - 1 ఇంటూ N. ఓకేనా, ఇవి ఎలా ఉన్నాయి, మనకి ఎడిషనల్ థియరమ్స్ ఉండేవి కదా మనకి డిస్ట్రిబ్యూషన్లో, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అవి చేసినప్పుడు మనకి ఎడిషనల్ థియరం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే మోడల్లో ఉంటుంది, అవునా, ఆ మోడల్లో ఉంది. ఓకేనా, ఇక్కడికి మనకి ఫస్ట్ థియరం అనేది ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేయమన్నాడు, a1, a2 ఆఫ్ ఎక్సెట్రా an గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 ప్లస్ ఆఫ్ ఎక్సెట్రా an మైనస్ ఆఫ్ n స్మాల్ n - 1 ఇంటూ N అని చూపించమన్నాడు. సో అది ప్రూవ్ చేసాం కదా, అక్కడికి ఒక థియరం అయింది. నెక్స్ట్ థియరం వచ్చేసి ఏంటి, మనకి నెక్స్ట్ థియరం చూడండి, థియరం 2. Show that for two attributes, show that bracket AB greater than or equal to bracket A plus bracket B minus n. For three attributes, show that for two attributes కి ఏం చూపించమన్నాడు, బ్రాకెట్ AB greater than or equal to బ్రాకెట్ A plus బ్రాకెట్ B minus n, క్యాపిటల్ N అని చూపించమన్నాడు. అలాగే ఫర్ త్రీ అట్రిబ్యూట్స్కి ఏం చూపించమన్నాడు, షో దట్ బ్రాకెట్ ABC గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ A ప్లస్ బ్రాకెట్ B ప్లస్ బ్రాకెట్ C మైనస్ 2n. నెక్స్ట్ ఫర్ ఫోర్ అట్రిబ్యూట్స్ తీసుకుంటే ఏమవుతుంది, షో దట్ ఏమని ప్రూవ్ చేయమన్నాడు అంటే బ్రాకెట్ ABCD గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ A ప్లస్ బ్రాకెట్ B ప్లస్ బ్రాకెట్ C ప్లస్ బ్రాకెట్ D మైనస్ 3n. ఈ మూడు ప్రూవ్ చేయమన్నాడు. చూద్దాం, ఫస్ట్ బిట్ చూద్దాం. లెట్ A, B బి ద ప్రెజెన్స్ అండ్ A, B అనేవి ప్రెజెన్స్ అవుతే మనకి ఆప్షన్స్ ఏమవుతాయి, ఆల్ఫా కామా బీటాలు అనేవి ఆప్షన్స్ అవుతాయి. అది ABCలు ప్రెజెన్స్ అవుతాయి, ఆల్ఫా బీటా గామాలు ఆప్షన్స్ అవుతాయి. సో లెట్ A, B బి ద ప్రెజెన్స్ అండ్ ఆల్ఫా కామా బీటా అనేవి దేర్ ఆప్షన్స్ అవుతాయి. వీ నో దట్ ఆల్ఫా బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మనకి తెలిసి ఏమని, బ్రాకెట్ ఆల్ఫా బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఆల్ఫా బీటాలను ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ 1 - A ఇంటూ 1 - B ఇంటూ n. ఆల్ఫా బీటాల యొక్క ఫ్రీక్వెన్సీలు రాసుకున్నాం. ఏంటి, బ్రాకెట్ ఆల్ఫా బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే బ్రాకెట్ 1 - A ఇంటూ బ్రాకెట్ 1 - B ఇంటూ క్యాపిటల్ N గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, క్యాపిటల్ N మైనస్ బ్రాకెట్ A మైనస్ బ్రాకెట్ B ప్లస్ బ్రాకెట్ AB గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా, అదే క్లాస్ కింద రాసుకోవాలంటే ABC కింద రాసుకుంటాం. అదే క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ AB బ్రాకెట్ A బ్రాకెట్ B కింద రాసుకుంటాం. సో ఇక్కడ అదే రాసుకున్నాం, n మైనస్ బ్రాకెట్ A మైనస్ బ్రాకెట్ B ప్లస్ బ్రాకెట్ AB గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బ్రాకెట్ ABని ఒక్కదాన్ని LHSలోంచి దాన్ని RHS తీసుకొని చూడండి. బ్రాకెట్ AB గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ A ప్లస్ బ్రాకెట్ B మైనస్ క్యాపిటల్ N. సో అక్కడికి మనం ఫస్ట్ అడిగింది ప్రూవ్ చేస్తాం కదా. ఫస్ట్ ఏంటి మనకు అడిగింది, ఫర్ టూ అట్రిబ్యూట్స్ అన్నాడు. టూ అట్రిబ్యూట్స్ అయితే AB గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ A బ్రాకెట్ B మైనస్ n అని చూపించమన్నాడు. సో మనం ఫస్ట్ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ చూద్దాం, ఏమన్నాడు, ఫర్ త్రీ అట్రిబ్యూట్స్ ఏం ప్రూవ్ చేయమన్నాడు, బ్రాకెట్ ABC గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ A ప్లస్ బ్రాకెట్ B ప్లస్ బ్రాకెట్ C మైనస్ 2n అని ప్రూవ్ చేయమన్నాడు.
నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్ చూడండి. సెకండ్ బిట్ ఏమన్నాడు, ఫర్ 3 అట్రిబ్యూట్స్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ 2n అని ప్రూవ్ చేయమన్నాడు. సో లెట్ చూడండి ఏం తీసుకున్నాడు, ఏబిసి బి ప్రెజెన్స్ అంటే ఏ కామా బి కామా సి అనేవి ప్రెజెన్స్ అయితే అండ్ ఆల్ఫా బీటా గామా బి దేర్ రెస్పెక్టివ్ ఆప్షన్స్, ఏబిసిలు అనేవి ప్రెజెన్స్ అయితే ఆల్ఫా బీటా గామా అనేవి ఏబిసిల యొక్క యాబ్సెన్స్ అని చెప్పుకుంటాం అనమాట. సో అండ్ వీ నో దట్ ఏం తెలుసు మనకి ఆల్రెడీ, ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి మైనస్ క్యాపిటల్ ఎన్ అని తెలుసు. సో ఇక్కడేంటి, బ్రాకెట్ ఏబిసి ఈక్వల్ టు ఏం రాసుకుంటాం, ఎలా రాసుకుంటాం బ్రాకెట్ ఏబిసిని, బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ ఏబి ఇంటూ సి కింద రాసుకున్నాం. సో బ్రాకెట్ ఏబి ఇంటూ సిని ఎలా రాసుకున్నాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ ఎన్, అంతేనా. బ్రాకెట్ ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏంటి, ఏ ప్లస్ బి మైనస్ ఎన్. సో బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ ఎన్ కింద రాసుకున్నాం. సో ఇదేమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబి అంటే ఏంటి, మన దగ్గర ఆల్రెడీ ఉంది బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి మైనస్ ఎన్ ప్లస్ బ్రాకెట్ సి మైనస్ ఎన్. సో బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ ఎన్ మైనస్ 2n ప్రూవ్ చేసామా. సెకండ్ది కూడా ఫర్ 3 అట్రిబ్యూట్స్ బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ 2n. నెక్స్ట్ థర్డ్ది ఏమని ప్రూవ్ చేయమన్నాడు, థర్డ్ది ఏమని ప్రూవ్ చేయమన్నాడు, ఫర్ 4 అట్రిబ్యూట్స్ అయితే బ్రాకెట్ ఏబిసిడి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి ప్లస్ బ్రాకెట్ డి మైనస్ 3n అని ప్రూవ్ చేయమన్నాడు. సో చూద్దాం ఏంటి, లెట్ ఏ కామా బి కామా సి కామా డి బి ప్రెజెన్స్, ఏబిసిడీలు ప్రెజెన్స్ అయితే ఆల్ఫా బీటా గామా డెల్టా అనేవి ఏమవుతాయి, బి దేర్ రెస్పెక్టివ్ ఆప్షన్స్. అండ్ వీ నో దట్ ఏం తెలుసు మనకి, బ్రాకెట్ ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్రెడీ ప్రూవ్ చేసాం. ఫస్ట్ ఇది ఏమని, బ్రాకెట్ ఏబి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి మైనస్ క్యాపిటల్ ఎన్ అని. నెక్స్ట్ది ఏంటి, సెకండ్ది ఏం ప్రూవ్ చేసాం, బ్రాకెట్ ఏబిసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేసాం, బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ 2n అని ప్రూవ్ చేసాం. సో థర్డ్ది ఎలా రాసుకున్నాడు చూడండి, బ్రాకెట్ ఏబిసిడి ఈక్వల్ టు ఏం రాసుకున్నాం, బ్రాకెట్ ఏబిసిడి ఈక్వల్ టు బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ ఏబిసి ఇంటూ డి కింద రాసాం. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబిసి ప్లస్ బ్రాకెట్ డి మైనస్ ఎన్ అవుతుంది, అవునా. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబిసి అంటే మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తుంది, మన దగ్గర ఉంది ఏంటి, బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి మైనస్ 2n అని ప్లస్ ఇంకేముంది బ్రాకెట్ డి మైనస్ ఎన్. సో బ్రాకెట్ ఏబిసిడి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ సి ప్లస్ బ్రాకెట్ డి మైనస్ 2n మైనస్ ఎన్, సో మైనస్ 3n. థర్డ్ కూడా ప్రూవ్ చేస్తాం. ఇక్కడికి ఈ థియరం కంప్లీట్ అయింది, ఓకేనా. మనకి నెక్స్ట్ థర్డ్ థియరం వచ్చేసి ఏంటి, థర్డ్ థియరం చూద్దాం. ఇఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ A's with B's is more than when B is not, then show that the property of B's with A's is more than when A is not. or ఇలా కాకపోతే ఎలా అడుగుతాడు, ఇఫ్ బ్రాకెట్ ఏబి బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ bracket a beta by bracket beta, then show that
బ్రాకెట్ ఏబి బై బ్రాకెట్ ఏ గ్రేటర్ దాన్ బ్రాకెట్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆల్ఫా. అలా అయినా అడుగుతాడు అన్నమాట మనకి థీరం అనేది. ఏంటి? ఇఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏస్ విత్ బీస్ ఈజ్ మోర్ దెన్. ఎప్పుడు ఏస్ అనేది ఏ అనేది బి కన్నా పెద్దది. ఎప్పుడు? బి ఈజ్ నాట్, బి ఏం లేనప్పుడు. దెన్ షో దట్ ద ప్రాపర్టీ ఆఫ్ బీస్ విత్ ఏస్ ఈజ్ మోర్ దెన్. బి అనేది ఏ కన్నా మోర్ దెన్ వెన్. ఎప్పుడు? ఏ ఈజ్ నాట్, ఏ అనేది ఏమీ లేనప్పుడు. సో ఇలా లేదా ఇఫ్ ఏబి బ్రాకెట్ ఏబి బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏ బీటా బై బ్రాకెట్ బీటా, దెన్ షో దట్ బ్రాకెట్ ఏబి గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏబి బై బ్రాకెట్ ఏ గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆల్ఫా అని ఇలా అయినా అడుగుతాడు. చూద్దాం ప్రూఫ్ చూద్దాం. ఏంటి? గివెన్ దట్ ఏం రాసుకుంటాం? ఏబి బై బ్రాకెట్ బి గ్రేటర్ దాన్ బ్రాకెట్ ఏ బీటా బై బ్రాకెట్ బీటా. సో దీన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఇంప్లైస్ బ్రాకెట్ బీటా బై బి గ్రేటర్ దాన్ బ్రాకెట్ ఏ బీటా బై ఏబి. ఏంటి? న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసుకుని రాసుకున్నాం. ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ బీటా బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏ బీటా బై బ్రాకెట్ ఏబి కింద రాసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ దీన్ని మళ్ళీ ఏం చేసాం? 1 యాడ్ చేసుకున్నాం. 1 ప్లస్ బ్రాకెట్ బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకున్నాం. 1 ప్లస్ బ్రాకెట్ బీటా బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ 1 ప్లస్ బ్రాకెట్ ఏ బీటా బై బ్రాకెట్ ఏబి. సో దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాం? 1 ప్లస్ బీటా బై బిని బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ బీటా బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏ బీటా బై బ్రాకెట్ ఏబి. నెక్స్ట్ దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ బీటా బైని బ్రాకెట్ బి ప్లస్ బ్రాకెట్ బీటాని ఎలా రాసుకున్నాం? క్యాపిటల్ ఎన్ అనుకున్నాం. క్యాపిటల్ ఎన్ బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఏ బీటాని ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏ అవుతుంది బై బ్రాకెట్ ఏబి. సో ఈ ఎన్ని ఎలా రాసుకోవచ్చు? బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బై బ్రాకెట్ బి గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఏ బై బ్రాకెట్ ఏబి. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బై బ్రాకెట్ ఏ గ్రేటర్ దెన్ బ్రాకెట్ బి బై బ్రాకెట్ ఏబి కింద రాసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకున్నాం అంటే న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బై బ్రాకెట్ ఏ గ్రేటర్ దెన్ బ్రాకెట్ బిని ఎలా రాసుకున్నాం? బ్రాకెట్ ఏబి ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఏబి. సో దట్ ఎంప్లాయిస్ 1 ప్లస్ ఏ ప్లస్ ఆల్ఫా బై ఏని ఎలా రాసుకున్నాం? 1 ప్లస్ బ్రాకెట్ ఆల్ఫా బై బ్రాకెట్ ఏ మల్టిప్లికేషన్ చేస్తే అది అవుతుందా? గ్రేటర్ దెన్ 1 ప్లస్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఏబి మల్టిప్లై చేస్తే అదే వస్తుందా? పై టర్మ్ వస్తుందా? సో దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఆల్ఫా బై బ్రాకెట్ ఏ గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఏబి. దీన్ని ఎలా రాసుకున్నాం? దట్ ఎంప్లాయిస్ సేమ్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఎండింగ్కి వచ్చినోడికి సేమ్ ప్లేసెస్కి తీసుకొచ్చేస్తే బ్రాకెట్ ఏబి బై బ్రాకెట్ ఏ గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఆల్ఫా బి బై బ్రాకెట్ ఆల్ఫా. ఇది ప్రూవ్ చేస్తాం అంతేనా? ఏబి బై బి గ్రేటర్ దెన్ ఏ బీటా బై బీటా అయితే దెన్ షో దట్ ఏబి బై ఏ గ్రేటర్ దెన్ ఆల్ఫా బి బై ఆల్ఫా అని చూపించమన్నాడు. సో చివరికి ప్రూవ్ చేస్తాం. అక్కడికి థియరమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 3 థియరమ్స్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా. చూడండి, కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఏ డేటా ఆఫ్ అట్రిబ్యూట్స్
అంటే ఎట్రిబ్యూట్స్ నుంచి డేటా తీసుకున్నాం అనుకోండి, డేటా ఆఫ్ ఎట్రిబ్యూట్స్ అనుకోండి, మనం తీసుకున్న డేటా అనేది ఎట్రిబ్యూట్స్ నుంచి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఆల్ ది క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాన్ నెగిటివ్, దెన్ ద డేటా ఈజ్ సెడ్ టు బి కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అంటే ఏంటి అసలు? మనకి మనం తీసుకున్న డేటా అనేది, మనం ఏ డేటా ఎట్రిబ్యూట్స్ నుంచి డేటా అనేది తీసుకున్నాం అనుకోండి, ఈ ఎట్రిబ్యూట్స్ నుండి తీసుకున్న డేటా అనేది ఆల్ ది క్లాస్ ఫ్రీక్వెన్సీస్, మనం తీసుకున్న డేటాలో ఆల్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ డేటా అనేది నాన్ నెగిటివ్ అయితే, ఆల్ ద క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ నాన్ నెగిటివ్. ఇక్కడ ఇఫ్ ఎనీ క్లాస్ ఫ్రీక్వెన్సీ అన్నారు, ఇఫ్ ఎనీ క్లాస్ ఫ్రీక్వెన్సీ కాదు, ఆల్ ది క్లాస్ ఫ్రీక్వెన్సీస్, మనం తీసుకున్న క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా నాన్ నెగిటివ్ అయితే, దెన్ ద డేటా ఈజ్ సెడ్ టు బి కన్సిస్టెన్స్. దాన్ని, ఆ డేటాని కన్సిస్టెన్స్ ఆఫ్ డేటా అంటాం. అలా కాకుండా ఇఫ్ ఎనీ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నెగిటివ్, దెన్ ద డేటా ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెంట్. ఇక్కడ 2 times రిపీట్ అయిపోయింది చూడండి. ఇఫ్ ఎనీ ఆఫ్ ది క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నెగిటివ్, దెన్ ద డేటా ఈజ్ సెడ్ కన్సిస్టెంట్ అని రాశారు కదా, అది ఆ లైన్ స్ట్రైక్ చేసుకోండి. నెక్స్ట్ లైన్ చూడండి, ఇఫ్ ఎనీ ఆఫ్ ది క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నెగిటివ్, దెన్ ద డేటా ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెంట్. అంటే ఏంటి? మనం ఎట్రిబ్యూట్స్ నుంచి డేటా అనేది తీసుకున్నాం. ఈ తీసుకున్న డేటాలో ఏ ఒక క్లాస్ ఫ్రీక్వెన్సీ అయినా, ఇఫ్ ఎనీ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నెగిటివ్, ఒక క్లాస్ ఫ్రీక్వెన్సీ అయినా సరే నెగిటివ్ అయితే, దెన్ ద డేటా ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెంట్. మొత్తం డేటా కూడా ఇన్కన్సిస్టెంట్ డేటా అయిపోతుంది. అర్థమైందా? మనం డేటా అనేది ఎట్రిబ్యూట్స్ నుంచి తీసుకున్నాం అనుకోండి, కొంత డేటాని తీసుకున్నాం ఎట్రిబ్యూట్స్ అంటే ఏంటి? క్వాలిటీ. అవునా? ఈ క్వాలిటీకి సంబంధించి మనం కొంత డేటాని తీసుకున్నాం అనుకోండి, ఈ ఎట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుని. ఈ తీసుకున్న డేటాలో ఆల్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి నాన్ నెగిటివ్. మొత్తం మనం తీసుకున్న క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా నాన్ నెగిటివ్ అవ్వాలి. అలా అయితే ఆ డేటాని మనం కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అని చెప్పుకుంటాం. అలా కాకుండా మనం తీసుకున్న డేటాలో ఒక 50 క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయనుకోండి, మనం తీసుకున్న డేటాలో ఈ 50 క్లాస్ ఫ్రీక్వెన్సీ డేటాలో కూడా ఒక్క ఫ్రీక్వెన్సీ అయినా కూడా నెగిటివ్ అయితే, అంటే ఏ ఒక్క క్లాస్ ఫ్రీక్వెన్సీ అయినా సరే నెగిటివ్ కనుక అయ్యిందనుకోండి, దెన్ ద డేటా ఈజ్ సెడ్ టు బి ఇన్కన్సిస్టెన్స్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మన క్లాస్ రూమే తీసుకున్నాం అనుకోండి డేటా కింద. ఈ క్లాస్ రూమ్లో మనం తీసుకున్న దాంట్లో మనం ఇంచుమించు 30 మెంబర్స్ అనుకోండి. ఈ 30 మెంబర్స్లో కూడా 30 మెంబర్స్ డేటా కూడా అందరూ ఎగ్జామ్స్లో పాస్ అయిపోయారు. నెగిటివ్ అన్నది ఉండకూడదు, నాన్ నెగిటివ్, ఇంకా అందరూ పాస్ అయిపోయారు. ఆ డేటాని ఏమవుతుంది? మనకి కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా అవుతుంది. అలా కాకుండా ఈ 30 మెంబర్స్లో 29 మెంబర్స్ పాస్ అయిపోయి ఒక మెంబర్ ఫెయిల్ అయిపోయాడు, అంటే అక్కడ నెగిటివ్ పర్సన్. అప్పుడు ఏమవుతుంది? డేటా అనేది 30 మెంబర్ డేటా కూడా నాన్ ఇన్కన్సిస్టివ్ డేటా అయిపోతుంది. ఆ డేటా మొత్తం అది కన్సిస్టెన్సీకి ఇన్కన్సిస్టెన్సీకి ఉన్న డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ డేటా. ఏంటి కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ డేటా? కన్సిస్టెన్సీ డేటాకి మనం యూజ్ చేయాల్సిన కండిషన్స్ చెప్తున్నాం, చూసుకోండి. For a single attribute capital A, we have conditions of consistency as follows. ఏంటి? ఫర్ ఏ సింగిల్ అట్రిబ్యూట్ క్యాపిటల్ ఏ అనుకోండి, we have condition of consistency as follows. ఏంటి ఫస్ట్ ఇది? బ్రాకెట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అది ఏమవుతుంది? ఫర్ వన్ అట్రిబ్యూట్ కేస్ అవుతుంది. సెకండ్ది ఏంటి? బ్రాకెట్ ఆల్ఫా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్, దీన్ని ఎలా రాసుకోవచ్చు? బ్రాకెట్ ఆల్ఫాని బ్రాకెట్ 1 మైనస్ ఏ ఇంటూ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏ లెస్ దాన్ ఎన్ అయిపోతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. ఓకేనా? ఇది ఏంటి? ఫర్ వన్ అట్రిబ్యూట్ కేస్. అదే ఫర్ 2 అట్రిబ్యూట్ కేస్ అనుకోండి. 2 అట్రిబ్యూట్ కేస్ అంటే ఏంటి? ఏ అండ్ బి తీసుకున్నాం, 2 అట్రిబ్యూట్స్.
ద కండిషన్ ఆఫ్ కన్సిస్టెన్సీ యాజ్ ఫాలోస్. ఏంటి, ఫస్ట్ సింగిల్ అట్రిబ్యూట్ తీసుకున్నాం, దానికి కన్సిస్టెన్సీ ఏంటి, కండిషన్ ఆఫ్ కన్సిస్టెన్సీ బ్రాకెట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, బ్రాకెట్ ఆల్ఫా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దాన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ n ఇంటూ బ్రాకెట్ 1 మైనస్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాసుకున్నాం. అప్పుడు ఎన్ని మల్టిప్లై చేస్తాం, n మైనస్ ఎన్ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు దట్ ఇంప్లైస్ n మైనస్ n ఇంటూ ఏని ఎలా రాసుకుంటాం, n ఇంటూ ఏ అంటే ఏ యొక్క ఫ్రీక్వెన్సీ, ఏ యొక్క ఫ్రీక్వెన్సీ అవుతుంది, దాన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏ కింద రాసుకుంటాం. సో n మైనస్ బ్రాకెట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ అవుతుంది. సో బ్రాకెట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ N అవుతుంది. నెక్స్ట్ ఫర్ టూ అట్రిబ్యూట్స్కి ఏంటి, క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. ద కండిషన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ యాజ్ ఫాలోస్. ఏంటి, ఫర్ టూ అట్రిబ్యూట్స్కి ఏ అండ్ బి ద కండిషన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ యాజ్ ఫాలోస్. ఏమవుతుంది, ఏ బ్రాకెట్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏ బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాసుకున్నాం. దట్ ఎంప్లాయిస్ దీన్ని ఎలా రాసుకుంటాం, ఎన్ఏ ఇంటూ బీటాని 1 మైనస్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాసుకుంటాం. సో ఎన్ఏ ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎన్ఏ మైనస్ ఎన్ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎన్ఏ అంటే ఫ్రీక్వెన్సీ ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏ మైనస్ ఎన్ఏబి అంటే ఫ్రీక్వెన్సీ ఎలా రాసుకుంటాం, బ్రాకెట్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఏమవుతుంది, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏబి అవుతుంది. సో దట్ ఎంప్లాయిస్ బ్రాకెట్ ఏబి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ అవుతుంది. అది సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం. దాంట్లో నెక్స్ట్ది ఈ టూ అట్రిబ్యూట్స్లోనే ఇంకొక కేసు చూసుకుందాం. ఏంటి, ఆల్ఫా బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఆల్ఫా బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే దీన్ని ఎలా రాసుకుంటాం, n ఇంటూ ఆల్ఫాని ఎలా రాసుకుంటాం, 1 మైనస్ ఏ, n ఇంటూ 1 మైనస్ ఏ ఇంటూ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఎన్బి ఇంటూ 1 మైనస్ ఏ మల్టిప్లై చేసుకుంటాం, ఎన్బి మైనస్ ఎన్ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఎన్బి అంటే ఫ్రీక్వెన్సీ ఏంటి, బ్రాకెట్ బి మైనస్ ఎన్ఏబి అంటే బ్రాకెట్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో బ్రాకెట్ ఏబి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ బి అయింది. నెక్స్ట్ అలాగే ఏంటి, ఇంకొక కండిషను, ఆల్ఫా బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఆల్ఫా బీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే దీన్ని ఎలా రాసుకుంటాం, దట్ ఎంప్లాయిస్ ఎన్ ఇంటూ బ్రాకెట్ 1 మైనస్ ఏ ఇంటూ బ్రాకెట్ 1 మైనస్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కింద రాసుకున్నాం. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎన్ మైనస్ ఎన్ఏ మైనస్ ఎన్బి ప్లస్ ఎన్ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఎన్ మైనస్ ఎన్ఏ అంటే బ్రాకెట్ ఏ మైనస్ ఎన్బి అంటే బ్రాకెట్ బి ప్లస్ ఎన్ఏబి అంటే బ్రాకెట్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో బ్రాకెట్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్రాకెట్ ఏ ప్లస్ బ్రాకెట్ బి మైనస్ క్యాపిటల్ ఎన్ అవుతుందన్నమాట. అక్కడికి టూ అట్రిబ్యూట్స్ కేసెస్ అయినాయి. నెక్స్ట్ ఏంటి, 3 అట్రిబ్యూట్స్ కేసెస్ చెప్పుకోవాలి. 3 అట్రిబ్యూట్స్ కేసెస్ ఏంటి, 1 2 3 4 5 6 7 ఉంటాయి. 7 కేసెస్ ఉంటాయి. ఏంటి 2 అట్రిబ్యూట్స్ కేసెస్, ఏంటి మనకి 3 అట్రిబ్యూట్స్ కేసెస్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 8 కేసెస్ ఉంటాయి. సో మనం 8 కేసెస్ చెప్పుకోవాలి కాబట్టి ఈ 3 అట్రిబ్యూట్స్ కేసెస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.